హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరో మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈ నెల 26 నుండి 28 వరకు జ్యేష్ఠాభిషేకం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ నెల 28 ఆర్జిత సేవలు రద్దు చేసే విషయం గురించి చర్చించడానికి వచ్చాను. అసలు స్వామివారికి జరిపేటువంటి జ్యేష్ఠాభిషేకం అంటే ఏంటో ఈరోజు తెలుసుకుందాం. జ్యేష్ఠాభిషేకం అంటే స్వామివారి మూల విరాట్ అరిగిపోకుండా, వాటి కళ చెక్కు చెదరకుండా, వేసవి తాపం నుండి ఉపశమనం కలిగించేందుకు స్వామివారికి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాలు 3 రోజుల పాటు జరుగుతూ ఉంటాయి. మొదటి రోజు శ్రీ మలయప్ప స్వామి వారికి అలంకరించినటువంటి పాత బంగారు కవచాన్ని తొలగిస్తారు. ఆ రోజు సాయంత్రం వజ్ర కవచంతో అలంకరించి స్వామివారిని ఊరేగిస్తూ ఉంటారు. రెండవ రోజు ఉదయం తిరుమాంజనాది కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించి ముత్యాల కవచాన్ని సమర్పిస్తూ ఉంటారు. మూడవ రోజు పవిత్ర స్థాపన తిరుమాంజనం జరిపి బంగారు కవచాన్ని సమర్పిస్తారు. ఈ కవచం తిరిగి వచ్చే ఏడాది జ్యేష్ఠాభిషేకం వచ్చేంత వరకు అంటే సంవత్సరాంతం పొడవునా ఉంచుతారు. అయితే ఈ నెల 28న కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు రద్దు చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ టు ఆల్.